ఇదిగో ఇలా మాట్లాడే, ఇలా ప్రవర్తించే నీ మర్యాద నువ్వే తీసుకున్నావు. నీ అహంకారాన్ని నువ్వే బయట పెట్టుకున్నావు. వాళ్ళు నీ కోసం రాలేదే, నా కోసం, నా మునిమనమడి కోసం వచ్చారు. నోరు పారేసుకోవటం గొప్పతనం కాదే. నెమ్మది నేర్చుకో, నలుగురిలో మంచి అనిపించుకో. లేకపోతే నువ్వు గింజై నానిపోతావు. మంగమ్మ చిన్న మనవరాలు రాక్షసి అంటారు. మంగా లేకపోతే ఏమిటండి ఇదంతా? చిచ్చి చిచ్చి ఏమిటా మాటలు? ఏమిటి ఇంకా మిడిగరించుకుని చూస్తున్నావు? బుద్ధి తక్కువదానా, పో పో తలకి. అక్కయ్య ఊరుకో. చిచ్చి, పిఠాపురం వారి పరువు తీయటానికి దాపురించింది ఇది. ఒగ్గ పట్టుకున్న కొద్దీ ఎగిరెగిరి పడుతుంది. ఎంత అప్రదిష్ట, ఎంత అప్రదిష్ట. పిన్ని గారు పోనివ్వండి, మేం బయలుదేరతాం. మంచిది. అది చేసిన పనికి ఉండమంటానికి కూడా మనసు రావటం లేదు. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ గారు ఉన్నారా? ఉన్నారు. సీత, నువ్వు మళ్ళీ ఏఐఆర్లో జాయిన్ అవ్వడం మాకు సంతోషంగా ఉంది. సీత, జాబ్ మానేసి 2 ఏళ్లైనా ఇప్పటికీ నీ అభిమానులు నీ ప్రోగ్రాం గురించి ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఇంతకాలం ఏదో సమాధానం చెప్పావు, ఇక నువ్వు వచ్చావు, వాళ్ళు చాలా ఆనందపడతారు. నాకు ఇష్టమైన ఈ జాబ్ తిరిగి ఈజీగా నాకు రావడం నా అదృష్టం. మీతో సీత కన్నా సూపర్ డూపర్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలి సీత. అలాగే చేస్తాను. మేడం, మీరు ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు మేనేజర్ గారు. అలాగే. ఓకే మేడం. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సీత, కూర్చో. పర్వాలేదు సార్. పర్వాలేదు, కూర్చోమ్మా. యు ఆర్ నాట్ మై సబార్డినేటర్ నౌ. అదేంటి సార్ అలా అంటున్నారు? మీరు సబార్డినేట్స్ని కూర్చోమనే కదా అంటారు. ఆఫ్ కోర్స్, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఫార్మాలిటీని అవకాశంగా తీసుకున్నాను. ఏంటి సార్ మీరు అనేది? అవును సీత, నీలాంటి మంచి ప్రోగ్రామర్ మళ్ళీ ఏఐఆర్కి వస్తుందంటే సంతోషించిన వాళ్ళలో మొదటివాణ్ణి నేనే. అందుకే నువ్వు ఇలా అప్లై చేయగానే హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడి వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చాను. ఈ 2-3 రోజులు కూడా వెయిట్ చేశాను. కానీ ఎవరో అఫీషియల్స్ మీద ప్రెజర్ తెచ్చినట్టున్నారు. అందుకే ఇంతకాలం తర్వాత ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు? లాంగ్ లీవ్ అయినా దానికి తగిన రీజన్స్, వాటి సపోర్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి కదా. అపాయింట్మెంట్ ఈజ్ ఎగనెస్ట్ ది రూల్స్ అంటూ ఇచ్చిన ఆర్డర్స్ని క్యాన్సిల్ చేశారు. ఏంటి సార్, అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేశారా? అవునమ్మా, ఇదిగో లెటర్. ఏంటి సార్ ఇది? జాబ్ చాలా అవసరం అనుకున్న ఈ టైంలో నేనేం చేయగలను? నీ అవసరం ఏఐఆర్కి అవసరమని నేను అనుకున్నాను. కానీ వాళ్లకు నేను సబార్డినేటర్నేగా. ఏం చేయని చెప్పు. ఎవరు సార్? ఎవరు వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చుంటారు? నాకెలా తెలుస్తుందమ్మా? నీ మీద ఎవరికి ఏ కోపం ఉందో, నీకు పేరు ప్రతిష్టలు రావడం ఎవరికి ఇష్టం లేదో, ఎవరు నీ మీద కక్ష కట్టారో, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళు చెప్పుంటారు. వెంటనే ఈ విషయం రఘురామ్కి చెప్పాలి. అమ్మమ్మ ఇలా చేయరు. పైగా తనే ఒప్పుకున్నారు. ఖచ్చితంగా ఇది సాకేత్ పనే.
ఇలా కక్ష సాధిద్దాం అనుకుంటున్నాడేమో. వస్తాను సార్. సారీ సీత. సాకేత్, సాకేత్, సాకేత్. పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదని కామన్ సెన్స్ లేదా? హ్యూమన్ సెన్స్ లేని వాడివి కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నావా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్ సెన్స్ బిహేవియర్ నీది, నాది నాన్ సెన్స్ అంటావే? మీతో ఎలాంటి సంబంధం లేదు అని తెంచుకుని వెళ్ళాక ఈ కక్ష సాధింపులేంటి? గెలవమనే భయమా? దారి మూసేస్తే మీ కాళ్ల బేరానికి వస్తామన్న ఆశ. వెన్నుపోట్లు దొంగ దెబ్బలు ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? పొట్ట మీద కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? సంతోషపడదాం అనుకుంటున్నావా? దాన్ని సంతోషం అనరు, రాక్షస ఆనందం అంటారు. అర్థం లేకుండా మాట్లాడకు. ఏం చేశానని అలా మాట్లాడుతున్నావు? తెలీదా? చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఏం చేశానని అడుగుతావే? తెలీదు కాబట్టి అడుగుతున్నా. స్వర్ణ మీద వేసినట్టు నా మీద నిందలేద్దాం అనుకుంటున్నావా? దానిలా నేను అమాయకుణ్ణి కాను. ఏం చేశానో చెప్పు, ఆ తర్వాత ప్రశ్నించు. ఏం చేసావా? ఏఐఆర్లో ఆఫీషియల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నా అపాయింట్మెంట్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేయించింది నువ్వే కదా? ఇదిగో చూడు. ఓహో, తమరి ఉద్యోగం ఉష్కాగి అయింది. అది తమరికి, తమరి కేపబిలిటీకి సంబంధించిన విషయం. మెరిట్స్ డిమెరిట్స్ మీవి. వాళ్ళు నో అంటే తమరు బ్యాడ్ అని అర్థం. అది బయటకు వస్తే ఇంతకాలం మీరు గుడ్ అనుకున్న వాళ్ళు బ్యాడ్ అంటారని ఆ నింద నా మీదకి నెట్టి తమరు గుడ్డే కానీ నేను బ్యాడ్ ఫెలోనని పబ్లిసిటీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చావా? చూడు, నీ జాబ్కి, ఆ అపాయింట్మెంట్కి, రిట్రెచ్మెంట్కి, క్యాన్సిలేషన్కి నాకు ఏ సంబంధం లేదు. అధికంగా మాట్లాడి ఆ తర్వాత నన్ను అవమానించాడు అనొద్దు. అపోహపడ్డది చాలు, అరిచింది చాలు, ఇంకా వెళ్ళొచ్చు. ఆ ఏఐఆర్లో సింగిల్ పర్సన్ కూడా నాకు తెలీదు. అబద్ధం. నువ్వనేది పచ్చి అబద్ధం. ఆ రోజు ఆఫీస్కి ఫోన్ చేసి రావచ్చు కదా అన్నారు కదా. ఇప్పుడు ఫోన్ చేస్తా, నా సర్టిఫికెట్స్ తీసి రెడీగా ఉంచమని చెప్తా. ఎలా అయినా ఈ ఆర్డర్ క్యాన్సిలేషన్ వెనుక ఎవరున్నారో తేలుస్తాను. అప్పుడు పరిస్థితి ఎలా ఉండదు, నువ్వు తట్టుకోలేనంత తీవ్రంగా ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అదే పరిస్థితి నువ్వు కలిగిస్తే ఇలా నిలబడి మాట్లాడే పరిస్థితి నీకుండదు. పోలీస్ జీపేకి సెల్లో ఉండాల్సి వస్తుంది. హలో, సాకేత్ హియర్. నేను రఘురామ్ని మాట్లాడుతున్నాను. ఎరా, ముందు నీ భార్యని పంపి వెనకాల బాగా అరిచిందా, గొడవ చేసిందా అని అడగటానికి ఫోన్ చేసావా? ఆడాళ్ళని ఉసిగొలిపి వెనకాల ఎంక్వైరీకి ఫోన్ చేస్తున్నావా? ఏంట్రా వాగుతున్నావు? సీత అక్కడికి రావడం ఏంటి? నేను పంపడం ఏంటి? మాయ నాటకాలు ఆడకండి. ఇదిగో చూడు, తోడు దొంగ వేషాలు ఇంతకు ముందు సాగాయేమో, ఇక మీదట సాగవు. అపరకాళిల ఆఫీస్కి వచ్చి శివాలెత్తినట్టు ఊగుతోంది. అమ్మోరు పునినట్టు అరుస్తోంది. కావాలంటే వచ్చి చూడు. ప్లాన్ కాకపోతే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావురా? ఏయ్, హోల్ యువర్ టంగ్. ప్లాన్లు వేయడం మీకు అలవాటు. సీత అక్కడికి వచ్చిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వస్తున్నా, అక్కడికొచ్చి అన్నీ మాట్లాడతా. ఈ లోపు సీతను ఒక్క మాట తూలినా నీ అంతు చూస్తా. రారా రా, నీ ప్లాన్ అదేగా. సందు దొరికితే వాళ్దామనేగా. ఇద్దరిని సెక్యూరిటీతో గెంటిస్తా. ముందు హీరోయిన్, వెనకాల హీరో గారు. నన్ను విలన్ చేయాలనేగా బయలుదేరింది.
మొన్న లేబర్ అండతో బయటపడ్డారు. ఈసారి వదలను. బేడీ లేయించి పంపిస్తాను. కలలు కనుక సాకేత్, మేము కలిసి జీవించినంత కాలం నువ్వు 10 జన్మలెత్తినా నీ కోరిక నెరవేరదు. వారు అవతార పురుషుడు, మీరు శ్రీ మహాలక్ష్మి. కలిసి జన్మలెత్తుతారు. మేము రాక్షసుల్లా పుడతామనేగా. చూడు, రామావతారానికి కృష్ణావతారానికి అర్థం మారింది, క్యారెక్టర్ మారింది. మీరెంత, మీ జన్మెంత. అయినా జన్మదాకా ఎందుకు, నెక్స్ట్ సీన్లోనే మీరు సెల్లో ఉంటారు. చూడు. ఏ మేమేం నేరం చేశామని జైల్లో ఉండడానికి? ఏం నేరమా? ఆధారాలు లేకుండా నన్ను దోషించేస్తూ నా ఆఫీస్ మీద దాడికొచ్చినందుకు, నా పర్మిషన్ లేకుండా నా ప్రిమిసెస్లోకి వచ్చినందుకు. వచ్చే అధికారం ఉందని అమ్మమ్మ గారే తేల్చి చెప్పారు. చెప్తే చెప్పొచ్చు, కానీ ప్రెజెంట్ కస్టోడియన్ నేను. నువ్వు వద్దన్నా వస్తాం, మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే సాగదు. ముందు వెళ్ళవతలకి. ఆ మాట అనే హక్కు లేదని ఇదివరకే చెప్పాం కదా. మీకేమో దొమ్మీలు దౌర్జన్యాలు చేసే హక్కులున్నాయి, కానీ నాకు మాత్రం కాపాడుకునే హక్కు లేదా? వచ్చి గొడవ చేస్తానంటే చేతగాని దద్దంలా చూస్తూ ఊరుకోవాలా? సీత, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? డ్రామాల్లో క్యారెక్టర్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. షడప్. డ్రామాలు ఆడాల్సిన అవసరం మాకేం లేదు. సీత, ఏంటిది? ఎందుకు వచ్చావు? తనే ఆ పని చేసుంటాడని అది అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు అవసరం లేదు. అసలు నాకు సంబంధం లేదన్నా అబద్ధం అంటూ పంచాయతీకి దిగింది. మీరు కూడా బలుక్కున్నదేగా. తర్వాత టైం చూసి తమరి ఫోను 1+1 బలం పెంచుకొని జులుంచేద్దామని వచ్చావా? చూడు, తను వచ్చిన విషయం నాకు తెలియదు. ఇప్పుడు నేను నువ్వు అబద్ధం అంటాను. తెలియంది ఆ టైంకి ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు వచ్చావు? గతంలో సర్టిఫికెట్స్ కోసం వస్తే దొంగ అన్నారు. ఫోన్ చేయొచ్చు కదా అన్నారు, అందుకే ఫోన్ చేశా. ఏదో నేర్చినోళ్ళు బొంక నేరవరా అన్నట్టుంది. కహానీలు చాలా విన్నాను, కానీ నాకు తెలియదంటున్నానుగా. వెళ్ళండి. నిజం చెప్పు సాకేత్, నువ్వు కదా ఏఐఆర్ ఆఫీషియల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది? నువ్వు 100 సార్లు అడిగినా నా సమాధానం అదే. నువ్వే అంటూ రెచ్చగొట్టి అవుననిపించొద్దు. రచ్చ చేయాలని చూస్తే సెక్యూరిటీ చేతులు మీ మెడల మీద ఉంటాయి, జాగ్రత్త. అంతదాకా వస్తే మా చేతులు నీ ఒంటి మీద ఉంటాయి. మీరు కాక మాకు వేరే శత్రువులు ఎవరున్నారా? నా భార్య ఉద్యోగం మీద కక్ష కట్టాల్సిన అవసరం ఇంకెవరికుంది? తగాదాలకు వచ్చిన వాళ్ళు నిజమెందుకు నమ్ముతారు? నా మీద చేతులుంటాయా? వేరా చూద్దాం. వంతులేసుకొచ్చి మందబలం చూపించాలనుకుంటున్నారా? నీలా మేమే మూర్ఖులం కాదు. అయితే అవుట్ అయితే. నా సర్టిఫికెట్స్ నాకు ఇచ్చేయి, వెళ్తాం. సర్టిఫికెట్ వెయిట్. నీదో చదువు, దానికో సర్టిఫికెట్స్. పిహెచ్డి చేసావా? డాక్టరేట్ సంపాదించావా? ఆఫ్టర్ ఆల్ గ్రాడ్యుయేషన్. ఏంట్రా మాటికి సర్టిఫికెట్స్ అంటావు? వీటి కోసం నా ఫ్రెండ్ని కొడతావా? నా మీదే చేయి చేసుకుంటానంటావా? వేస్ట్ సర్టిఫికెట్స్, వేస్ట్. సాకేత్, వాటిని చింపొద్దు. రేయ్, అవి కష్టపడి చదువుకొని సంపాదించిన సర్టిఫికెట్స్ రా. నీలా కొని సంపాదించినవి కావురా. వాటిని వేస్ట్ అంటావా? రేయ్, నా సర్టిఫికెట్సే చించుతావారా?
నావి కొన్న సర్టిఫికెట్స్ అంటావా? విలువ తెలిసిన వాడివైతే అలా చించుతావరా మూర్ఖుడా? నా కంపెనీకి సంబంధం లేని వేస్ట్ పేపర్స్, అందుకే వాటిని చించేశాను. రఘు రఘు వదులు రఘు. సాకేత్ రఘు రఘు. నా కంపెనీకి సంబంధం లేదని వేస్ట్ పేపర్స్ అని చించేశాను. నా సర్టిఫికేట్ చించడమే చెప్తుంది. ఎంత ద్వేషం పెంచుకున్నావో, ఎంత కక్ష కట్టావో. మరీ ఇంత శత్రుత్వం మంచిది కాదురా. కాకపోతే కాకపోయింది, పోరా. పోయి ఏం చేసుకుంటావు చేసుకోపో. సెక్యూరిటీ. సాకేత్, అపాయింట్మెంట్ ఆపినంత మాత్రాన, సర్టిఫికేట్స్ చించేసినంత మాత్రాన తాత్కాలికంగా బ్రతుకు తెరువు ఆపగలవేమో కానీ మా బ్రతుకు నిన్ను ఆపలేవు. నీ బుద్ధి బయటపడిందే కానీ మా బతికేమీ చెడిపోతూ. మా దారిన మేము బతుకుతుంటే కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారు. మమ్మల్ని అవమానించి పొందే ఆనందం, మమ్మల్ని ఇబ్బంది పెట్టి పొందే తృప్తి శాశ్వతం కాదు. ఎవిడెన్స్ చూపించి, సర్టిఫికేట్స్, తెలివితేటలు చూపించి బ్రతుకు తెరువు సంపాదించుకోగలం. మా బ్రతుకు చక్రాన్ని మాత్రం నువ్వు ఆపలేవు. ఎదురు రావడం మొదలు పెడితే పతనం అవుతావు, జాగ్రత్త. కానీ అమ్మమ్మ గారి మొహం చూసి ఇంకా మాలో దాగున్న మమకారం ఆపుతుంది కాబట్టే మీ అన్యాయాలని తలపట్టలేకపోతున్నాం. నా చెల్లెలని, నా భర్త తమ్ముడని, మా పిల్లాడని దయ తలుస్తున్నాము. లేకపోతే తమ్ముడు శపిస్తే మేము రాళమైపోతామా? నువ్విప్పుడు మనిషివైతే కదా రాయి అవ్వడానికి. సెక్యూరిటీ. ఏయ్, నిలబడి చూస్తామే, వాళ్ళకి గెంటే అవతలకి. ఇదిగో సెక్యూరిటీ, వాడి మాట విని నువ్వు అడుగు ముందుకేసావో వాడు నువ్వు అవతలుంటారు, జాగ్రత్త. పద సీత. పాషాణానికి పాపం పుణ్యాలు తెలియవు, మంచి చెడ్డలు అర్థం కావు. ఏ ఎండ దెబ్బో సమ్మెడి తాకుడో మార్చాల్సిందే. నేను మారటం కాదు, వారం పస్తులుంటే ఎవరేంటో మీకే తెలిసొస్తుంది. వెళ్ళండి. ఈ వారంలో ఎవరి కాళ్ళు పట్టుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. రేయ్, నాది పిఠాపురం వంశమేరా. నా భార్య ఆ వంశానికి వచ్చిన కోడలే. మీ అమ్మ కడుపును పుట్టలేదు పిరికితనం అబ్బడానికి. మా అమ్మ కోడలుగా వచ్చింది ఆత్మగౌరవం చాటడానికి. మేం కాళ్ళు పట్టుకోవడం కాదు, నువ్వే కాళ్ళు పట్టుకునే అర్హత లేకుండా పోతావు, జాగ్రత్త. పద సీత. సీత, మన బతుకుదెరువు మనకుంది అని ధైర్యంగా ఉన్నాం. కానీ ఇలా మన దారిని మనల్ని బతకనివ్వకుండా చేయాలని చూస్తున్నారు. ఏంటి అసలు వీళ్ళు? కానీ రఘు, ఏది జరిగినా మన మంచికే. మంచో చెడు ఏదో ఒక దారి వెతుక్కోవాలి కదా. కూలో నాలో ముష్టైన ఎత్తుకోవాలి కదా. రఘు, ఏంట మాటలు? బ్రతకలేమా? మనమేమి శ్రమకు వెనకాడే వాళ్ళం కాదు కదా. మనం వెనకాడం, కానీ వెనకాలే చేరి వెక్కిరించే వాళ్ళున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. మన పని మనది. మనం చేసే వృత్తిని గౌరవిస్తే ఎవరి వెక్కిరింపులకి భయపడాల్సిన పని లేదు. నిన్నటిదాకా నేను అలా అనుకున్నవాణ్ణే, కానీ వాళ్ళ చేష్టలు కొత్తగా భయం కలిగిస్తున్నాయి. భయపడితే మనం బ్రతకలేం రఘు. ఆశ చచ్చిపోతే భవిష్యత్తు ఉండదు. మనం ధైర్యాన్ని కోల్పోతే విజయం అనేది ఉండదు. నమ్మకం, విశ్వాసం దూరం అయితే మన ప్రయాణం సాగదు. ఆనంద్ కుమార్. ఎస్, అతన్ని ఆదర్శంగా తీసుకుందాం. కొత్త జీవితం ప్రారంభిద్దాం. సీత, మనం అతని గురించి చదివాం, గుర్తుందా? బాగా గుర్తుంది రఘు. మనం ఆ దారిలో నడుద్దాం. అలాగే రఘురాం, రేపటి నుంచి ప్రారంభిద్దాం.